హాయ్ అండి. ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది మంచి రోజు అని చెప్తున్నారు. ఎందుకంటే నేను పూల షాప్ కదా, నా దగ్గర పూలు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, తేనె, అభిషేకానికి సంబంధించినవి కొనుక్కుని వెళ్ళి చేస్తున్నారు. అంటే కాలభైరవుడు అంటే అందరికీ ఇష్టమే, పరమేశ్వరుడు అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఉండరు, అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే దేవుణ్ణి అభిషేకాలు చేసి పూజలు చేసి గుళ్ళకి వెళ్తే ఫలితం వస్తుందని టెంపుల్కి వెళ్తారు. కానీ అదే దేవుడు రూపంలో రోడ్ల మీద ఉంటే అదే శునకాలని పట్టించుకోరు. ఎందుకంటే ఆ దేవుడు స్వరూపాలే ఈ శునకాలు. ఈ శునకాలని పట్టించుకోరు, కానీ దేవుడు ఫలితం ఇస్తారని గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళడం తప్పని నేను అనట్లేదండి. అభిషేకాలు జరగాలి, పరమేశ్వరుడికి కాలభైరవుడు ఆశీర్వాదం అందరికీ ఉండాలి. కానీ ఎవరైతే టెంపుల్స్కి వెళ్ళి పరమేశ్వరుని పూజిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఒక్కొక్క డాగ్కైనా బిస్కెట్స్ ప్యాకెట్ వేయండి. ఆ రోజు మీకు ఫలితం దక్కిద్ది. అంతేగాని మీరు చేసేదానికి మీరు ఉపవాసాలు ఉండి పత్తులుండి ఫలితం వస్తుంది అంటారు చూడండి, అది కరెక్ట్ కాదండి. ఒక్క బిస్కెట్ ప్యాకెట్, ఒక్క 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కొని మీరు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత శునకానికి వేయండి. అదే మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది.